ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమని చాలా మంది అడిగారు. సో నేను వాళ్ళందరి కోసం అప్లోడ్ చేస్తున్నాను. మెషిన్ కి పైన టాప్ థ్రెడ్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ పెడుతున్నాను. లోపల బాబిన్ లో నార్మల్ కాటన్ థ్రెడ్ పెడుతున్నాను. బాబిన్ దగ్గర ఇట్లా నేను చేస్తున్నట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అదైతే మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ జిగ్జాగ్ స్టిచ్ పెట్టుకొని స్టిచ్ లెంత్ వచ్చి 0 పెట్టుకోవాలి. హ్యాండ్స్ కి బాటమ్ లో నేనైతే కట్ వర్క్ చేస్తున్నాను. ప్యాటర్న్ మామూలుగా హ్యాండ్తో గీసుకొని స్ట్రైట్గా డిజైన్ గీసుకోవడమే. తర్వాత మనం స్లీవ్ కట్ చేసుకోవాలి. తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను అది చూపించడం లేదు. మెయిన్ పార్ట్ అయితే ఇప్పుడు ఇదే ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ దీనికి ప్రిన్సెస్ కట్ కానీ ఇట్లా నార్మల్గా అయినా కట్ చేసుకొని మొత్తం లైనింగ్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ తీసుకొని నేనైతే ఫ్రంట్ పార్ట్కి తగ్గట్టుగా కట్ చేస్తున్నాను. మొత్తం కట్ చేశాక తీసుకొని మనం మన బాడీ మీద ఎట్లా పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా మనకి ఎలాంటి షేప్ కావాలంటే అలా నేనైతే మార్కర్తో గీసుకుంటున్నాను. కనిపించట్లేదు వీడియోలో, బట్ నాకు కనిపిస్తుంది. కట్ చేశాక మీకు అర్థమవుతుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ మోడల్ బ్లౌజ్. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ నాకు తెలియదు. సో నేను ఇట్లాగా చూసుకొని మళ్ళీ కట్ చేసుకుంటూ అలా ట్రై చేస్తున్నాను. సో నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా అనిపించింది. నేను హ్యాండ్ పెట్టిన దగ్గర ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రా కట్ చేసి కొంచెం పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా మళ్ళీ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏదైతే ఇట్లా రౌండ్ షేప్ డిఫరెంట్గా కట్ చేసుకున్నామో అది లైనింగ్ మీద పెట్టి 1 ఇంచ్ గ్యాప్తో ఇట్లా డాట్స్ పెట్టుకుంటూ రావాలి మొత్తం రౌండ్గా. ఆ 1 ఇంచ్ డాట్స్ని మనం ఇట్లాగా సర్కిల్స్ తోటి గీసుకుంటూ రావాలి. కొంచెం అటు ఇటు అయినా ఏమి ఇబ్బంది లేదు. మనం స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైన ఇట్లా షోల్డర్ మీద లెఫ్ట్ సైడ్ కొంచెం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను నేను. మీకు అది తర్వాత నేను చూపిస్తున్నాను ఎందుకు అని. ఇందాక లైనింగ్ క్లాత్ కదా, ఇప్పుడు వచ్చేసి టాప్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద కూడా సేమ్ అదే ప్యాటర్న్. మనం ఇట్లా 1 ఇంచ్ స్పేస్ తోటి ఇట్లా రౌండ్స్ హాఫ్ సర్కిల్స్ గీసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా అది పెట్టి పైన మెయిన్ క్లాత్ ఉంది కదా దాని మీద ఇట్లా ప్యాటర్న్ మొత్తం రౌండ్గా గీసుకున్న తర్వాత కింద బక్రం పెట్టుకొని ఇట్లా సేమ్ మనకి జిగ్జాగ్ స్టిచ్ పెట్టుకొని హ్యాండ్స్కి ఎలా అయితే వేసుకున్నామో దీనికి కూడా సేమ్ అలాగే డిజైన్ వేసుకోవాలని. దీనికైతే నేను ఎటువంటి పాదం యూజ్ చేయట్లేదు. కింద బక్రం సపోర్ట్ ఉంటే కనుక నీట్గా వస్తుంది మనకి వర్క్. ఇట్లా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే. ఒకసారి అయిపోయాక సెకండ్ టైం నేను మళ్ళీ దాని మీదే వేస్తున్నాను. కొంచెం స్ట్రాంగ్గా థిక్గా ఉండడానికి పర్ఫెక్ట్ షేప్ కూడా కనిపిస్తుంది. మొత్తం వేయడం అయిపోయాక ఇలా ఉంటుంది అనమాట రౌండ్గా. దీనికైతే కింద లైనింగ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మనం లైనింగ్కి గీసుకొని పెట్టుకున్నాం కదా డిజైన్, అలా డిజైన్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇదైతే పైన టాప్ క్లాత్ వచ్చి రాంగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. రెండు కలిపి నేను ఇట్లా పిన్నిస్లు పెట్టాను కదలకుండా. ఇప్పుడు మనం టాప్ క్లాత్ ఉంది కదా రివర్స్ చేస్తే పైన టాప్ క్లాత్ రివర్స్లో వస్తుంది. దీని మీద కట్ వర్క్ షేప్లో ఇట్లా పైపింగ్ పాదం కానీ లేదంటే జిప్పర్ పాదం కానీ ఉంటుంది కదా దాంతో ఇట్లా బయట సైడ్కి కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా తిప్పుకుంటూ నీట్గా మనం స్టిచ్ చేస్తే ఖచ్చితంగా మంచిగా వస్తుంది కట్ వర్క్ నీట్గా. ఇట్లా సింగిల్ పాదం అసలు పాదం లేకపోయినా వస్తుంది. కార్నర్స్లో తిప్పుకుంటూ కొంచెం నిదానంగానే కుట్టుకోవాలి దీన్ని పర్ఫెక్ట్గా రావడానికి. నెక్స్ట్ అలా అయిపోయిన తర్వాత ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. స్టిచ్ మీద పడకుండా కొంచెం ఎక్కువ కట్స్ పెట్టుకోండి. ఎక్కువ కట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఇట్లాగా రౌండ్ మనం తిరగదిప్పినప్పుడు ఇట్లా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇట్లా రౌండ్ అంతా క్లాత్ మొత్తం తిప్పుకున్న తర్వాత లైనింగ్కి నెక్ షేప్ హ్యాండ్కి కట్ ఉంది కదా అట్లా లైనింగ్ టాప్ క్లాత్ 2 జాయింట్ చేసిన తర్వాత కట్ వర్క్ కూడా అణిగేలాగా మనం ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ మీద ఇది పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లాగా పైన లేయర్ ఉంది కదా అది రైట్ సైడ్ పెట్టుకోవాలి. మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ 2 రైట్ సైడ్ పెట్టుకొని నెక్ మొత్తం ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ నెక్ మాత్రమే రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. పైన లెఫ్ట్ సైడ్ షోల్డర్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అది అలాగే వదిలేండి. తర్వాత మడిచి కుట్టుకోవచ్చు మనం. ఇప్పుడు కుట్టుకున్న దగ్గర కొంచెం చిన్న చిన్న కట్స్ ఇట్లా పెట్టుకోవాలి. మనం ఇట్లా తిప్పుకోవడానికి ఈజీగా పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది అనమాట. ఇట్లా చిన్న చిన్న కట్స్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి, మరీ లోతుగా పెట్టుకోకుండా ఉండండి. ఇప్పుడు పైన లేయర్ తీసి ఇట్లా రివర్స్ చేస్తే 2 రైట్ సైడ్కి వస్తాయి. ఇట్లా పైన లేయర్ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేయాలి. నెక్ మీద కూడా అనగడానికి ఒక స్టిచ్ చేసుకోండి. ఇట్లాగా 2 లేయర్స్ కూడా అటాచ్ చేసేయాలి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇట్లా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దానికి బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేయాలి. నేను బ్యాక్ హుక్స్ పెట్టుకున్నాను. సో 2 పార్ట్స్ వస్తాయి కదా. సో ఏ షోల్డర్కి ఆ షోల్డర్ 2 అటాచ్ చేయండి. ఇట్లా మనం ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా అది పక్కకి ఇలా అనేసి
పైన 2 షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసేస్తే ఇంకా నార్మల్గా మనం రెగ్యులర్గా బ్లౌజెస్ ఎలా కుట్టుకుంటామో దానికి హ్యాండ్స్ స్లీవ్స్ ఎలా అటాచ్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో ఇలా అటాచ్ చేసుకొని పైన ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్న క్లాత్కి ఇట్లా మడిచి కుట్టేసుకొని పీసులు బయటికి రాకుండా ఇట్లా వెనక హుక్ కూడా ఒకటి పెట్టుకోవాలి. నెక్స్ట్ రౌండ్ సైజ్ కుందన్స్ తీసుకొని ఇలా చిన్నవి కట్ వర్క్ ఏదైతే చేసామో దానికి సైడ్స్కి మొత్తం పర్ఫెక్ట్గా అంటించామన్నమాట గమ్ తోటి. దీనికి వచ్చేసి ఇట్లా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇట్లా వెనక్కి వెళ్ళిపోయిద్ది అనమాట మనకు పైకి లేకుండా. ఇది వాటర్ ప్రూఫ్ గ్లూ. ఇట్లా మనం దీంతో ఇట్లా లైన్ వేసుకొని దాని మీద మొత్తం కుందన్స్ అన్ని నీట్గా స్టిచ్ చేసుకోవడమే ఒకదాని తర్వాత ఒకటి. కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది, అలా వేయకుండా ఎక్స్ట్రా పైన క్లాత్కి గ్లూ అంటకుండా వేసుకోవాలి. కుట్టడం బేసిక్స్ తెలిసిన వాళ్ళందరికీ ఈ బ్లౌజ్ బాగా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేసిపోయింది వీడియో. బాయ్.